అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ పెటర్నిటీ లీవ్కి సంబంధించి, పితృత్వ సెలవుకు సంబంధించి. అయితే ఈ లీవ్ అనేది ఎవరికి ఇస్తారు, అర్హులు ఎవరు, ఎన్ని రోజులు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, జీవో నెంబర్ ఏమిటి, ఈ లీవ్ ఎప్పుడు ఉపయోగించుకోవాలి, శాంక్షనింగ్ అథారిటీ ఎవరు, ఏవేవి డాక్యుమెంట్స్ ఉండాలి, జీవో నెంబర్ ఏమిటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. పురుష రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనం పైన 15 రోజులు ఈ పెటర్నిటీ లీవ్ అనేది ఇవ్వబడుతుంది. పెటర్నిటీ లీవ్ అనేది మగ రాష్ట్ర ప్రభుత్వ వివాహమైనటువంటి ఉద్యోగులకు అతని బిడ్డ సంరక్షణ కోసం మంజూరు చేయబడినటువంటి ఒక రకమైన సెలవు ఇది. ఈ సెలవు తండ్రులను అనుమతిస్తుంది, గుర్తు చేస్తుంది. ఏమని? నవజాత శిశువు పట్ల బాధ్యత కలిగి ఉండాలని. జీవో నెంబర్ 231 తేదీ 16/9/2005 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2005 నుంచి ఈ పెటర్నిటీ లీవ్ను పొందేందుకు అనుమతించబడ్డారు. భార్య డెలివరీ టైంకి 15 రోజుల ముందు నుండి కానీ లేదా డెలివరీ తేదీ నుండి 6 నెలల లోపు ఎప్పుడైనా సరే ఒకే స్పెల్లలో వాడుకోవచ్చును. 2010 జూలై 21న ఒక మెమో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈ పెటర్నిటీ లీవ్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమిటంటే, పెటర్నిటీ లీవ్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. ఇది డెలివరీ అనేది ఏ హాస్పిటల్లో జరుగుతుందో హాస్పిటల్ వారి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన నమూనా కాపీ కూడా ఈ వీడియోలో జతపరచడం జరిగింది. ఈ పెటర్నిటీ లీవ్ సర్టిఫికేట్తో ఎవరైతే మన డీడీ ఉన్నారో సంబంధ అధికారికి కవరింగ్ లెటర్తో అప్లై చేయాలి. థ్యాంక్ యూ.